ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆదోని పట్టణం మునకకు కారణం ఏమిటి? వర్షాలు వచ్చిన ప్రతిసారి మునుగుతున్న అధికారులు ఎందుకు పటిష్ట చర్యలు చేపట్టడం లేదు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. మనం ప్రస్తుతం ఆదోని పట్టణంలో మనం ఉన్నాము. ఆదోని పట్టణంలో భారీ వర్షాలకు ఆదోని పట్టణం మొత్తం మునిగిపోయిందనే చెప్పుకోవాలి. ఈ యొక్క వర్షాలకు ఇళ్లలో నీరు చేరి జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పుకోవాలి. మనం ప్రస్తుతం ఆదోని పట్టణంలోని ఎంఐజీ ఏరియాలో మనం ఉన్నాం. ఈ ఏరియాలో వర్షపు నీరు వచ్చి ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి. అయితే దీనికి ప్రధాన కారణం ఆ యొక్క డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ఆక్రమణకు గురి కావడంతోనే ఇలా వర్షపు నీరు ఇళ్లలోకి వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అయితే వీటిని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు సాహసోపేతంగా పూర్తిగా విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మనం ప్రస్తుతం డ్రైనేజీ మీద ఉన్నాం. ఇది చూసుకోవచ్చు, ఇది కల్వట్టు. ఈ యొక్క డ్రైనేజీ ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ డ్రైనేజీ కింద మీదుగా వర్షపు నీరు అయితే ప్రవహించాలి. రామజల్ల చెరువులో నీరు ఓవర్ ఫ్లో అయిన వాటర్ మొత్తం ఈ డ్రైనేజీ మీదుగానే వెళ్ళాలి. అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఎంత ఉంది ఇది. ఈ యొక్క డ్రైనేజీ అనేది ఎంత చిన్నగా ఉంది, ఈ డ్రైనేజీలో వర్షపు నీరు ప్రవహించాలంటే ఎలా సాధ్యం? ఇంత తెలిసిన అధికారులు ఎందుకు పటిష్ట చర్యలు చేపట్టలేదు? ఇప్పుడు మనం చూసుకోవచ్చు, వర్షపు నీరు ఇలా వస్తున్నాయి, ఇలా వెళ్లాల్సిన వర్షపు నీరు మొత్తం ఇలా వెళ్తున్నాయి. ఇలా వెళ్తున్నందువల్ల ఈ ఇళ్లలోకి నీరు చేరి ఈ వర్షపు నీరు ఇక్కడ ఇల్లు ఉన్నాయి ఓకే, కానీ ఆ కింద మీదుగా వెళితే ఆ చిన్న చిన్న పూరి గుడిసెలు, చిన్న చిన్న కొట్టాలు ఉన్నాయి. ఆ ఇళ్లలోకి నీరు వెళ్ళి యొక్క పూరి గుడిసెలు అయితే పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. చూసుకోవచ్చు, ఇలాంటి అనేక కారణాల వల్ల పట్టణంలో వర్షపు నీరుతో ముంపు ప్రాంతానికి మునకకు గురవుతుందనే చెప్పుకోవాలి. ఈ ఏరియాలో చూసుకోవచ్చు, మనం మాకాల్లోతు నీరు ఉంది. ఇప్పుడు వాస్తవానికి సమయం మధ్యాహ్నం అయింది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఈ పరిస్థితి ఉంది. అయితే తెల్లవారుజామున ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీరే ఓసారి అర్థం చేసుకోవాలి. అధికారులు కూడా వెంటనే వీటికి కట్టడి చర్యలు చేపట్టాలి. స్వస్తి పలికితేనే తప్ప పట్టణంలోని వరద ప్రాంతాలకు ముంపున గురి కాకుండా ఉండే ఆస్కారమే లేదనే చెప్పుకోవాలి. ఈ ఏరియాలో ఆసుపత్రులు అయితేనేమి ఆ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి ఏరియాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే పట్టణంలో మామూలు ప్రాంతాల్లో ఇంకెలాంటి పరిస్థితి ఉందనే ఒకసారి మీరే అర్థం చేసుకోవాలి. మాట్లాడడానికి మరింత మంది పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీళ్ళలో నిల్చొని సాహసోపేతంగా అయితే పబ్లిక్ ముందుకు వస్తున్నారు వాయిస్ ఇవ్వడానికి. సో చెప్పండి, ఈ నీటి మునక కారణం ఏంటంటారు? ఈ నీటి మునక కారణం ఏంటంటారు? రామజల ఓవర్ఫ్లో అయ్యడం వల్ల అన్నమాట. రామజల చెరువు సంవత్సరాల కింద జరిగింది ఇది ఇన్సిడెంట్. 2009 లో సెప్టెంబర్ లో జరిగిందనమాట. సేమ్ అదే 16 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా చూడడం జరిగింది. మొత్తము నీళ్ళు ఇళ్లలోకి వచ్చేసి మొత్తము బియ్యం నానిపోయి, బట్టలు నానిపోయి, బెడ్షీట్లు నానిపోయి మొత్తం ఇవైపోయినాయి. ఈ కాలువ నుంచి ఈ కాలువ సమస్య. ఇంకొకటి ఈ రూట్ ఉండేది, ఇది కట్ చేసి అవతల నుంచి వచ్చిందని కాబట్టి ఇక్కడ ఓవర్ఫ్లో లేదనమాట. అంత కాలువలు మొత్తం ఆక్రమణకు గురి చేసినందువల్ల నీళ్లు ఈ స్థాయిలో ఉన్నాయన్నట్టు. అవునవునవునండి. ఇంకొకటి ఇక్కడ కబ్జా చేసింది, అది మున్సిపాలిటీ బోర్డు పెట్టినారు కదా, అది పెద్ద వంక. అది పెద్ద వంక. ఆ నుంచి రావాలి నీళ్లు. యాక్చువల్ గా ఇక్కడ నుంచి తీసినారు అనమాట, చిన్నగా చేసినారు కాలువ. అంటే ఇంత ముత్తాదుగా వర్షపు నీరు అధికంగా ఉండడం, డ్రైనేజీ చిన్నగా ఉండడమే కారణం అంటారు. అవునవునవును, అదే మెయిన్ కారణం అదే. ఎందుకంటే ఇంకా రామజల్ల నిండింది కదా, ఇప్పుడెప్పుడు ఇంకా 16 సంవత్సరాల నుంచి ఇంతవరకు రాలే అసలుకి. ఈ జనాలు ఇట్లా తిరగడము అసలు ఉండటం లేదు. వర్షం వచ్చినా కూడా కొద్దిగా వరకు ఉంటుండే. మొత్తానికి ఈసారి 16 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేనిది ఇప్పుడు చూసినప్పుడు. ఈ వర్షపు నీరు ఇలా మునక కారణం ఏంటంటే సరైన కాలువలు లేవు. మన రామజల్ రోడ్డుకి అక్కడ తెగు కట్టేసి ఈ నీళ్ళంతా టౌన్ లోకి వచ్చేసి సరిగ్గా రోడ్లు లేవు, కాలువలు లేవు. వీటి నుంచి పోవడానికి కూడా సరిగ్గా వ్యక్తులు పట్టించుకోవటం లేదు ఈ అధికారులు. అంటే రామజల్ల వర్షపు నీరు మొత్తం ఈ డ్రైనేజీలో వెళ్లాల్సింది డ్రైనేజ్ సరిగా లేకపోవడంతో ఈ డ్రైనేజ్ సరిగ్గా లేక కారణమే ఇది జలమయమైన మొత్తం. అంటే వీటన్నిటిని అధికారులు అయితేనేమి నాయకులు అయితేనే వెంటనే వీటి మీద చర్యలు కాన్సన్ట్రేట్ చేయడం లేదు. ఎవరు లేరు ఇక్కడ. ఆయన స్పందించి నిన్నటి నుంచి వరకు ఇప్పుడు పట్టించుకోలేదు, ఎవరు రాలేదు కూడా. ఈ మున్సిపాలిటీ కానీ ఎవరు రాలేదు ఇంతవరకు. వెంటనే ఈ యొక్క కాలువలు అయితేనేమి డ్రైనేజీ సరి చేసే తప్ప ఇళ్లలోకి నీరు రావంటారు. రావు, ఇవైతే రావు. అసలు ఈ డ్రైనేజ్ సరి చేస్తేనే మన ఇళ్ళలో కొంచెం సేఫ్టీ, లేకపోతే లేదు. మొత్తం ఆల్రెడీగా
మొత్తం ఈ యొక్క డ్రైనేజీని ఆక్రమణకు గురి చేశారంటారా? చేసినారు. ఎక్కడెక్కడ? మన రాయలసీమ చెరువు నుంచి పట్టుకుని ఇక్కడ ఈ కాలువ గానీ ఇంకా అవతల పక్క ఆ లాస్ట్ ఉంది కాలువ, ఆ నెల కూడా కొత్తగా కట్టిస్తారు, అక్రమ కట్టించుకుని ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలదొక్కుండా ఈ యొక్క డ్రైనేజీ ఏ విధంగా ఉందో దాన్ని మొత్తం పూర్తిగా మ్యాప్ లో ఏ విధంగా ఉందో అలాంటి చర్యలు చేపట్టకపోతే ఇలాంటి పరిణామాలు పదే పదే ఉద్భవం అవుతున్నాయి, రిపీట్ గా ఉంటాయి. ఖచ్చితంగా దీని మీద అధికారులు అయితేనే నాయకులు అయితేనే వెంటనే స్పందించి కట్టడి చర్యలు చేపట్టాలని పుర ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ.